హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డిజైను చాలా బాగుంది, క్యూట్గా ఉంది. చెప్పాలంటే బ్యాక్ అంతా కూడా బూటీస్ వచ్చి డిజైన్ అనేది హెవీ వచ్చేసింది. వీళ్ళ శారీలో కలర్స్ ఏం లేవు, ఓన్లీ గోల్డ్, గ్రీను, బ్లూ కాంబినేషన్. బ్లూ అన్నా కూడా మనకు బ్లౌజ్ బ్లూనే వచ్చింది కాబట్టి ఆ బ్లూలోనే కనిపించే విధంగా బ్లూ అయితే తీసుకున్నాము. వీళ్ళకి వచ్చేసి పట్టుబిట్టు తీసుకున్నాము. లుక్ మాత్రం ఇది. డిజైన్ యాక్చువల్గా కట్ వర్క్ అయితే ఉంది, కాకపోతే వీళ్ళకు కట్ వర్క్ అనేది ఇప్పటి వరకు అలవాటు లేకపోవడం వల్ల బ్యాక్ కట్ వర్క్ అనేది ఇవ్వకుండా థ్రెడ్తో పైపింగ్ లాగా ఇచ్చేసి యూస్ చేసేసాము. ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా ఉంది. డిజైన్ చూసినట్లయితే ఇకంతా కూడా ఫ్లవర్స్ లాగా వచ్చేసి ఫ్లవరు లీఫ్తో డిజైన్ అయితే చాలా హైలైట్ అయిపోయింది. ఇదంతా కూడా ప్రతి ఒక్క ఫ్లవర్కి లీఫ్కి కూడా అవుట్లైన్ లాగా వచ్చేసింది. చాలా బాగుంది డిజైను, చాలా నీట్గా అయితే వచ్చేసింది. హ్యాండ్కి కూడా వాళ్ళైతే బార్డర్ యూస్ చేసుకోవాలనుకున్నారు. ఇట్లా బార్డర్ యూస్ చేసేసి ఈ బార్డర్ కింద మనకి ఈ వర్క్లో ఉన్న ప్యాటర్న్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మాత్రం కట్ వర్క్ అయితే ఇచ్చేసాము. డిజైన్ సింపుల్ అండ్ చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఈ డిజైన్ నెంబర్ ఏంటి, ఎన్ని కలర్స్ ఛాన్స్ ఉంది, మొత్తం కూడా మీకు మిషన్లో చూపిస్తూ చెప్పేస్తాను. కంటిన్యూషన్గా చూసేయండి. స్కిప్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే మిస్ అయిపోతాయి. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది, శారీ లుక్ అయితే ఇది. మిగతా డీటెయిల్స్ అయితే మీకు మిషన్లో చూపిస్తూ చెప్తాను. వీళ్ళది ఇంకో శారీకి మగ్గం వర్క్ అయితే చేయించాము, దాని డీటెయిల్స్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ అయితే ఇది. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. అవుట్లైన్ లీఫ్కి వచ్చింది కానీ నెక్లో రాలేదు, కానీ డిఫరెంట్ లుక్ అయితే ఉంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. బూటీస్ రావడం వల్ల హెవీగా అయితే వచ్చేసింది. నేనైతే ఇది యూజ్ చేశాను. ఫ్రంట్ నెక్ అయితే ఇది యూజ్ చేసుకున్నాను. హ్యాండ్ వచ్చేసి బార్డర్ హ్యాండ్, అంటే వాళ్ళకి శారీలో ఉన్న బార్డర్ని యూజ్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు అదైతే బాగా కొంచెం ట్రెండ్ నడుస్తుంది. బార్డర్స్ వేస్ట్ పోకుండా, పట్టు బార్డర్స్ పెద్దవి కూడా స్కిప్ చేయకుండా ఇట్లా అయితే యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి వీటి డీటెయిల్స్ చూద్దాము. బ్యాక్ నెక్ ఫుల్ విత్ బూటీస్తో ఉన్నది. 51,102 స్టిచెస్. ఇవి 2 బూటీస్. ఇది వచ్చేసి మనకి వితౌట్ బూటీస్. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 15,000. ఇన్ కేసు ఎవరైనా బూటీస్ లేకుండా కావాలనుకుంటే 40,000 వచ్చేస్తున్నాయి. ఇది వచ్చేసి 51,000 పడుతుంది. హ్యాండ్ ఎల్బో వచ్చేసి 27,000. బార్డర్ హ్యాండ్ వచ్చేసి 14,674. షార్ట్ హ్యాండ్ వచ్చేసి 18,906. ఇంకేమొచ్చేసి అంటే ఇది బ్యాక్ నెక్ 2 పార్ట్స్. ఇది ఫ్రంట్ అనేది మళ్ళీ ఇచ్చున్నారు. టోటల్గా అయితే ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ అనేది ఒక్కసారి మీకు చూపిస్తాను, చూసేయండి. ఫైవ్ కలర్స్ ఛాన్స్. నెక్ లైన్ వరకు సపరేట్ ఇచ్చున్నారు. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న కలర్స్ ఛాన్స్ అయితే 5 ఫ్రెండ్స్. డిజైన్ మాత్రం చాలా బాగుంది. కట్ వర్క్, కొంచెం బ్రాడ్నెస్, బూటీస్ కూడా చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్ద పెద్దగా ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ పర్ఫెక్ట్ డిజైన్. దీని ఫోటో అన్నీ కూడా మీకు కంటిన్యూషన్ వీడియోలో వచ్చేస్తే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. మీకు ఇప్పుడు చూపించిన డిజైన్ నెంబర్ అయితే ఇది. ఈ నెంబర్ డిజైన్ అయితే నేను యూజ్ చేశాను. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. డిజైన్ మీకు సైడ్ ఫోటోలో కనిపిస్తుంది కదా, వేసుకున్నా కూడా మనకి ఈ విధంగా అయితే లుక్ వస్తుంది. చాలా నీట్గా అయితే వచ్చింది. కట్ వర్క్ జస్ట్ లీవ్స్తో కావాలన్నప్పుడు ఈ డిజైన్ అయితే ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే మగ్గం వర్క్ బ్లౌజ్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కస్టమర్ది సెకండ్ శారీ అయితే ఇది. దీనికి మగ్గం వర్క్ అయితే చేయించాము. వీళ్ళది కూడా ఇది కూడా పట్టు బిట్టాను. ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. పర్టికులర్గా మొత్తం రింగ్ నాట్ లాగా వచ్చేస్తుంది. మొత్తం కూడా కట్ బీడు, బీడ్స్ అంటే పెరల్స్, జార్కాను మొత్తం యూస్ చేస్తూ సింపుల్ అండ్ నీట్ ఫినిష్తో డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. లుక్ చూస్తున్నారు కదా. ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇట్లాగైతే వచ్చేసింది. బార్డర్ షేడ్ పట్టుబిట్టి అయితే తీసేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బూటీస్ లాగా అయితే డిజైన్ వచ్చేసింది. మీకు ఒక్కసారి ఈ డిజైన్ అనేది దగ్గర పెట్టి చూపిస్తున్నాను, చూసేయండి. ఇట్లా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మొత్తం కూడా అంటే వీళ్ళు మెటీరియల్ తక్కువ యూస్ చేయమన్నారు. మగ్గం కావాలి కానీ మెటీరియల్ తక్కువ, థ్రెడ్ వర్క్ ఎక్కువ కావాలన్నారు. దానికోసం ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ వచ్చేలాగా ఈ కాంబినేషన్స్తో అయితే ఇట్లా డిజైన్ చేసుకున్నాము. నార్మల్గా మనము కంప్యూటర్లో అయినా దేంట్లో అయినా కూడా ఫిల్లింగ్ వర్క్ అనేది థ్రెడ్తో ఇచ్చేసి అవుట్లైన్ అనేది జరీతో యూస్ చేస్తాం. కానీ ఈ మగ్గం డిజైన్ చూడండి, ఫిల్లింగ్ జరీతో ఇచ్చాము. సైడ్ వచ్చేసి శారీ షేడ్తో హైలైట్ చేసినా కూడా డిఫరెంట్ లుక్ ఉంది. ఈ కాన్సెప్ట్ మన కంప్యూటర్ వర్క్లో కూడా ట్రై చేయొచ్చు. అవసరాన్ని బట్టి ఈ విధంగా కూడా ట్రై చేద్దాము. లుక్ మాత్రం చూస్తున్నారు కదా. ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ టోటల్గా లుక్ అయితే ఇది. మీకు ఒక్కసారి వీటిని కూడా మిషన్ మీద
శారీ అనేది ఓపెన్ చేసి దాని మీద బ్లౌజ్ పెట్టి చూపిస్తాను, మీకు అప్పుడు లుక్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. టోటల్గా ఈ బ్లౌజ్ మగ్గం బ్లౌజ్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది శారీ మీద పెట్టి మీకు లుక్ చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. వీళ్ళు ఇంకా కొన్ని శారీస్ అయితే వచ్చున్నాయి. వీళ్ళకు ఎలాగ బ్లౌజ్ డిజైన్ చేస్తున్నాను ఏంది ప్రతి ఒక్కటి కూడా మీకు కుదిరినంతవరకు అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఛానల్ని ఫాలో అవ్వండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా చూసేయచ్చు. వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే వీళ్ళది కంప్లీట్ వర్క్ చేసిన బ్లౌజ్ అయితే ఇది కూడా మీకు ఒక్కసారి చూపించడం కోసం ఇట్లా శారీ మీద పెట్టి అయితే చూపిస్తున్నాను. లుక్ మాత్రం చాలా నీట్గా అయితే వచ్చేసింది, చాలా బాగుంది బ్లౌజ్ డీటెయిల్స్ అయితే. మీరు ఇలాంటివి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.